హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారా, ఇది లిచ్చి చెట్టు కొనుక్కొచ్చాను మొన్న. ఇప్పుడు వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ చెట్టు వేస్తాను. చూసారు కదా, ఈ చెట్టు వేస్తాను. దీనిలోకి ఇదిగో మట్టి, ఇదో కంపోస్టు, కొంచెం యాప్పిండి వేసాను. చూస్తారు కదా, ఇట్లా కలుపుకుంటాము. చూసారా, ఇలా కలుపుకొని ఇప్పుడు చెట్టు వేస్తాను. ఆల్రెడీ కలుపున్నాను నేను, మళ్ళీ ఇంకొంచెం కలిపాను. చూస్తున్నారు కదా, ఇట్లా ఉడుకోవాలి. ఇట్లా ఆల్రెడీ ముందే కలిపి పెట్టుకున్నా. మట్టి, ఎరువు, కంపోస్టు, ఇది కొంచెం ఆప్పిండి వేసాను. అసలు ఇచ్చి చెట్టు అనేది చూస్తున్నారు కదా. ఇప్పుడు చెట్టు వేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, ఇదా చూసారా, చూడండి. ఇట్లా వేసేస్తాము. చూసారు కదా, చూస్తున్నారు కదా, వేసేసాను లిచ్చి చెట్టు. దీనిలో కొంచెం ఎరువు వేస్తున్నాం కదా ఆల్రెడీ, మనం ఇంకేం వేయబడలేదు. చూసారు కదా, అంతే. పెద్ద చెట్లు ఇప్పుడు కూడా పెద్ద చెట్లు కొంచెం పక్కకి వేసుకుంటే ఈ స్థలాల్లో మనం ఏదన్నా ఇంకో చిన్న మొక్కలు వేసుకోవచ్చు. టమాటా కానీ ఇంకేదైనా పుదీనా కానీ అట్లా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అందుకని కొంచెం పక్కకి వేసుకోవాలి, మరి మధ్యలోకి వేసుకోకూడదు. ఇప్పుడు కూడా పెద్ద చెట్లు ఒకరు పక్కకి కొంచెం పక్కకు కానీ వేసుకుంటే అప్పుడు ఈ పక్కన మనం ఇక్కడ టమాటా ఇప్పుడు చూడండి ఇది ఇక్కడ నిమ్మ చెట్టు వేస్తున్నాను. చూసారా, నిమ్మ చెట్టు. ఇది ఇక్కడ టమాటా మొలక వేసాను. అంటే ఇక్కడ కొంచెం స్థలం ఎక్కువ ఇచ్చింది కదా, పక్కకి వేస్తున్నాను కదా, అందుకే ఇక్కడ కొంచెం స్థలం ఎక్కువ వేసి టమాటా చెట్టు వేసాను. అట్లాగే ఎప్పుడైనా పెద్ద చెట్లు వేసేటప్పుడు పెద్ద తొట్లల్లో ఒక పక్కకి వేసుకుంటే అప్పుడు ఇక్కడ ఏదైనా టమాటా అంటే అవి సీజన్ చెట్లు కదా, అలాంటివి వేసుకోవచ్చు మనము. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎండిపోయిన ఆకులన్నీ ఇలా కట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లాగా ఎండిపోయిన ఆకులు అన్నీ కట్ చేసేసుకోవాలి. ఇలాగా చూస్తున్నారా, చూడండి. ఇట్లాగా ఈ ఎండిపోయిన ఆకులు ఉంటే చూడడానికి కూడా బాగుండవు. నర్సరీలలో ఇలాగే కట్ చేసేస్తారు వాళ్ళు. చూసారు కదా, ఇట్లాగా అప్పుడు మళ్ళీ కొత్త ఇగుర్లు పెట్టుకొని చెట్లు వస్తుంటాయి అన్నమాట. చూసారా, ఇలా కట్ చేసేసుకోవాలి. చూసారు, ఇప్పుడు చూడండి, ఎండిపోయిన ఆకులన్నీ కట్ చేసేలాగా ఫ్రెష్గా కనిపిస్తుంది కదా చెట్టు అంతా. ఇట్లాగా చూడు, ఈ ఆకులన్నీ తీసేసుకోవాలి. ఇలాగా చూడండి, ఇట్లాగా వేసేసుకోవాలి. చూసారు కదా, చూడండి, లిచ్చి చెట్టు వేసాను. ఇప్పుడు చిన్న రేగ్గాయల చెట్టు తెచ్చున్నాను. చిన్న రేగ్గాయలు మనకి బజార్లో అమ్ముతారు కదా, మీకు ఆల్రెడీ వీడియో పెట్టున్నాను నేను, చిన్న వీడియో. చూస్తున్నారు, ఇప్పుడు ఆ చెట్టు వేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా, ఇదో చిన్న రేగ్కాయలు బజార్లో బండ్ల మీద అమ్ముతుంటారు కదా రేగు పళ్ళు, అది చిన్నది. ఇది ఆల్రెడీ మాకు పెద్ద రేగికాయ చెట్టు ఉంది, రేగుపళ్ళ చెట్టు, వీడియో పెట్టున్నాను నేను. అది కొండ రేగికాయ, ఇది ఇచ్చి బండ్ల మీద ఉండే చిన్న రేగుపళ్ళ చెట్టు. ఇప్పుడు ఇది కూడా వేసేస్తాము, దీనిలో కూడా వేస్తాము. ముళ్ళుది వేద్దాము. ఆల్రెడీ నేను కాస్త మట్టి అవన్నీ కలుపుకో ఉన్నాను. ఇప్పుడు ఇంకొంచెం ఎరువు యాప్పిండి వేద్దాము. చూస్తున్నారు కదా, ఇంకొంచెం ఎరువు, కొంచెం యాప్పిండి వేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఎరువు, కొంచెం కంపోస్ట్ వేసాను, మళ్ళీ యాప్పిండి వేసాను కొంచెం. చూసారా, కలుపుకోవాలి ఇలాగా. అంటే ఆల్రెడీ మిక్స్ చేసున్నాను, మళ్ళీ వానకంతా ఇదయింది కదా, అందుకని మళ్ళీ ఇంకోసారి కలిపాను. చూసారుగా, ఇప్పుడు దీన్ని వేసేస్తాము. ఇట్లాగా అనుకోవాలి. ఎప్పుడైనా మట్టి చెట్టు వేసేటప్పుడు మళ్ళీ కాస్త ఇట్లాగా ఇప్పుడు అది వేద్దాము, చెట్టు వేద్దాము.
హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా? వేస్తున్నాను. ఇప్పుడు ఇది వేద్దాము. ఇదండి. చూసారా? పెట్టేశాను. చూస్తున్నారు కదా, రేగిపళ్ళు చెట్టు. ఇంకొంచెం లోతు తీస్తే బాగుంటుంది. పైనే ఉన్నట్టుంది. చూసారండి? ఓకే, మట్టి వేసేస్తాం ఇప్పుడు ఇట్లాగా. అంతేనండి, వేసేసాను. అంతే, బాగా గట్టిగా అదమాలి. ఏర్లు బాగా మట్టిలోకి పోవాలి. అప్పుడే చెట్టు బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఎట్ట అదమాలి. ఓకే, అంతే వేసేసాము. చూసారుగా, ఇంక వాటర్ పోసేస్తాము. మాట్లాడవాలి. హాయ్ ఫ్రెండ్స్, వాటర్ పోస్తున్నాను. వాటరు బాగా నిండుగా పోయాలి. వాటరు చూసారు కదా. ఇట్లా బాగా పోయాలి వాటర్ నిండుగా. చూడండి, ఇదో ఇక్కడ దీనికి కూడా రేగిపళ్ళు చెట్టుకు కూడా పోస్తున్నాను. చూసారా, అలా పోయాలి. చూసారు కదా, ఇలాగ వాటర్ బాగా పోయాలి. చూసారు కదా, ఇది అట్లా చెట్టు మీద కూడా ఇలాగ పోయాలి. అప్పుడు బాగా వస్తుంది చెట్టు. సరే కదా, ఇదో లిచ్చీ చెట్టు. అలాగే లిచ్చీ చెట్టు వేసాను. అలాగే రేగిపళ్ళు చెట్టు వేసాను. చూస్తున్నారు కదా. హాయ్ ఫ్రెండ్స్, చూసారా? ఇదిగో ఈ రెండు కూడా తెచ్చున్నాను. ఇప్పుడు ఈ రెండు కూడా వేసేస్తాను. లిచ్చీ చెట్టు వేసాను, రేగిపళ్ళు చెట్టు వేసాను. ఇదిగో ఈ రెండు ఫ్లవర్స్ తెచ్చాను. 4 తెచ్చాను. ఇదిగో ఈ రెండు కూడా వేస్తాను. ఇదిగో తొట్లు తెచ్చాను. ఇవి మాకు ఎగ్జిబిషన్ పెట్టుండారు మాకు ఇంటి పక్కన. మాకు వెనక కాలేజీ ఉందండి, మా ఇంటి వెనక సైడు. అక్కడ ఎగ్జిబిషన్ పెడతారు. ఆ ఎగ్జిబిషన్లో తెచ్చాను. 15 రూపాయలు ఈ తొట్లు. చూసారా, 15 రూపాయలు. కాకపోతే మన బజార్లో కొనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. కొంచెం పర్లేదు, మరి తీసి ఇవ్వలేదు. అందుకని కొన్నాను. 15 రూపాయలు అంటే బాగున్నాయి. చూడండి, అందుకని 2 తొట్లలో ఇవి హోల్స్ పెట్టుకొచ్చాను. చూసారా? ఇప్పుడు వేస్తాము. ఇది మట్టి కలుపుకున్నాను, వేసేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇది చూసారా? తొట్లో మట్టి పోసేసాను. ఇదిగో చెట్టు వేస్తాను. చూడండి, చాలా ఎత్తుంది. కొంచెం కట్ చేస్తాము ఇట్లాగా. చాలా ఎక్కువ ఉంది మట్టి. చూసారా? ఇంకొంచెం మట్టి తీసేసాను. ఇదిగండి. అయ్యి ఫ్రెండ్స్, వేసేసాను. ఇంక మట్టి పోసేస్తాము. చూసారు కదా, చూసారా? బాగుంది కదా. మట్టి పోస్తాము ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, చూసారా? ఇదిగో వేసేసాను. ఇప్పుడు వాటర్ పోద్దాము. చూసారా? వాటర్ పోసాను. ఎక్కువ వాటర్ పోయకూడదు వీటికి. ఇట్లా అంతా లైట్గా పోయాలి. చూసారు కదా, చూస్తున్నారా? బాగున్నాయి కదా కలర్స్. చూడండి, వైలెట్ పింక్. సరేండి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లిచ్చీ చెట్టు, రేగిపళ్ళు చెట్టు, ఫ్లవర్స్ 4 వేసాను. చూస్తున్నారు కదా, ఇలాగ వేయాలి చెట్లు. వీటిని ఎంత కష్టపడి వేసామో అంత జాగ్రత్తగా చూసుకుంటే మనకి బాగా చెట్లు ఎదుగుదల ఉంటుంది, మంచిగా ఎదుగుతాయి. చూస్తారు కదండి, ఏ చెట్టు ఎండలో పెట్టాలో, ఏ చెట్టు నీళ్ళలో పెట్టాలో కూడా మనకు తెలిసి ఉండాలి. చెట్లు తెచ్చుకొని వేస్తే కాదు, అది కూడా పెద్ద ఇబ్బంది అవుతుంటుంది. అందుకని చూసుకుంటాము. చూస్తున్నారా? ఇట్లాగే
ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరు సపోర్ట్ చేస్తుంటే మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తామండి. ఉంటాను.